లోపలికంతా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ లైవ్ ఆన్ జెమినీ టీవీ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు. డోంట్ మిస్. తెలంగాణ రాజధాని హైదరాబాద్. మినీ ఇండియాకి సజీవ సాక్ష్యం హైదరాబాద్. వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు, టూరిజం, ప్రజా సమస్యలు. మెట్రో సిటీ హైదరాబాద్ ని అర్ధగంటలో నిర్మించే ప్రయత్నం. గ్రేటర్ న్యూస్. నమస్కారం, జాతీయ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణమన్న మోడీ. అభివృద్ధికి సహకరించాలని ప్రవాస్ భారత్ దివస్ లో పిలుపు. ఫ్రాన్స్ లో చెలరేగిన ఉగ్రవాదులు, 2 చోట్ల కాల్పులు, మరో చోట బాంబు పేలుడు. సునంద హత్య కేసులో శశి థరూర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇరికించే ప్రయత్నమంటున్న మాజీ కేంద్ర మంత్రి. ముంబైలోని నాగ్పడా ప్రాంతంలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం. భవనంలో చిక్కుకున్న మహిళను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. అయోధ్యలో రామభజనలో హనుమాన్ సందడి. సాధు పుంగవులను ఆశీర్వదించిన వానరం. గుజరాత్ గాంధీనగర్ లో ప్రధాని నరేంద్ర మోడీ 13వ ప్రవాస్ భారతీయ దివస్ ను ప్రారంభించారు. విదేశాల్లో భారతీయులు ఐక్యత చాటారని ఈ సందర్భంగా మోడీ ప్రవాస భారతీయులను అభినందించారు. దేశాభివృద్ధికి సహకరించాలని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన ప్రవాసీ భారతీయ దివస్ ను మోడీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇప్పుడు అందరూ భారత్ వైపే చూస్తున్నారని, భారతీయులు అంతా ఒక శక్తిలా పనిచేస్తే కని విని ఎరుగని ఫలితాలు సాధించవచ్చని మోడీ అన్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోని ఎంతో మందితో మాట్లాడే అవకాశం దక్కిందని అన్నారు. ధనిక, పేద దేశాల నాయకులతో చర్చించే అవకాశం తనకు దక్కిందని మోడీ పేర్కొన్నారు. యోగా దినోత్సవ నిర్వహణకు 177 దేశాలు మద్దతు పలికాయని మోడీ తెలిపారు. అనేక अंतर्राष्ट्रीय दिवस मनाता है, चिल्ड्रन डे मनाता है, विमेन डे मनाता है, नॉन वायलेंस डे मनाता है. क्यों न विश्व योगा डे बनाए, अंतर्राष्ट्रीय योग दिवस कैसे बने, ये मैंने वहां प्रस्ताव रखा. और यूनाइटेड नेशन के इतिहास की एक अद्भुत घटना घटी. 193 कंट्रीज है यूएन के मेंबर. आउट ऑफ 193 कंट्रीज 177 कंट्रीज ने को स्पॉन्सर के नाते उस प्रस्ताव का समर्थन किया. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో భారతీయులు ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏ దేశమెగినా మన సామర్థ్యాన్ని, సంప్రదాయాల్ని భారతీయులు కాపాడుతున్నారని మోడీ కొనియాడారు. ఇంటిల్లపాదిని, మిత్రులను వదిలి విదేశాలకు వెళ్తున్నారని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, దేశంలో ప్రవాస భారతీయులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని, దేశాభివృద్ధికి మీ వంతు చేయూతనివ్వండని ప్రవాసులను కోరారు. अपना प्राण प्रिय देश छोड़ करके, अपने स्वजनों को छोड़ करके, यार दोस्तों को छोड़ करके दुनिया किसी और छोर पर चले जाते थे. कभी साहसिक स्वभाव के कारण, तो कभी संभावनाओं को तलाशने के लिए, तो कभी अवसर खोजने के लिए. वो समय था, शायद ये जरूरी था. लेकिन मैं आप सबका स्वागत करते हुए विश्वास दिलाता हूं, जब हमारे पूर्वज गए थे संभावनाओं को तलाशने के लिए, अब भारत की धरती पर संभावनाएं आपका इंतजार कर रही है. మహాత్మా
గాంధీ కూడా అవకాశం కోసమే విదేశాలకు వెళ్లారని, భారతమాత స్వేచ్ఛ కోసం తిరిగి స్వదేశానికి వచ్చారని వివరించారు. महात्मा गांधी 100 साल पहले साउथ अफ्रीका से चले थे और मातृभूमि की सेवा करने का सपना लेकर के भारत मां को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए मानवतावाद में विश्वास लेकर के इस धरती पर आए थे. वो निकले थे साउथ अफ्रीका से, आए थे हिंदुस्तान. आज साउथ अफ्रीका भी हमारे बीच मौजूद है, जहां से गांधी लौटे थे. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ తో పాటు వేలాది మంది ప్రవాసీ భారతీయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రిమార్టర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి మైటే నికోనా మషబనే హాజరయ్యారు. భారీ భద్రత మధ్య గాంధీనగర్లోని స్వంక్ మహాత్మా మందిర్లో ప్రవాసీ దివస్ సమావేశాలు జరుగుతున్నాయి. 58 దేశాల నుంచి 4,000 మందికి పైగా ఎన్ఆర్ఐలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు ప్రవాస భారతీయులతో సమన్వయం కోసం ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ ను జనవరి 9న జరుపుతారు. 1915 జనవరి 9న గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు. దీనికి గుర్తుగా 2003 నుంచి జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ ను జరుపుతారు. సునంద పుష్కర్ హత్య కేసులో భర్త అయిన ఎంపీ శశి థరూర్ మేడకు ఉచ్చు బిగుస్తోంది. సునందది హత్యనని నిర్ధారించిన పోలీసులు శశి థరూర్ ను విచారించేందుకు సిద్దమయ్యారు. సునంద హత్య కేసు విచారణలో కీలకంగా మారిన శశి థరూర్ ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. సునంద పుష్కర్ హత్య కేసులో విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ మరణం సహజ మరణం కాదని, ఆమె విష ప్రయోగంతో హత్య చేయబడిందని ఢిల్లీ పోలీసులు క్లారిటీకి వచ్చేశారు. అదే విషయం పబ్లిక్ గా చెప్పేశారు. అసలు సునంద మృతి కేసులో ఏం జరుగుతోంది, కేసులో విచారణ ఎందుకు జాప్యం అవుతుందన్న విషయాలపై క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. సునందది ముందు అనుమానాస్పద మృతి అన్నారు, తరువాత డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకుందన్నారు, ఆ తరువాత ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునన్నారు, ఇప్పుడేమో హత్య అంటున్నారు. ఎన్ని చెప్పినా కేసు నమోదు చేసిన నిందితుడెవరో మాత్రం ఎఫ్ఐఆర్ లో ఇప్పటి వరకు లేదు. అప్పుడేమో భర్త కేంద్ర మంత్రి, ఇప్పుడేమో మాజీ మంత్రి. మరి ఇప్పుడైనా ఆయన మీద కేసు బుక్ అవుతుందా, లేక ఇంకో ట్విస్ట్ తో ఎవరైనా అపరిచితులు నిందితులుగా తేలుతారో వేచి చూడాల్సిందే. అయితే తన భార్య సునంద హత్య కేసులో తనను ఇరికించాలని పోలీసులు భావిస్తున్నట్లు అనుమానంగా ఉందని ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ అన్నారు. తన వద్ద గతంలో పనిచేసిన ఉద్యోగులను ఇందుకు వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సునందది హత్యేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసును తిరగదోడే పని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అవసరమైతే శశి థరూర్ ను కూడా ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ అధికారి చెప్పిన గంటల వ్యవధిలోనే నన్ను ఇరికించేందుకు చూస్తున్నారు అని శశి థరూర్ ఆరోపించటం గమనార్హం. అప్పటి వరకు తనతోనే ఉన్న తన భార్య ఎలా మరణించిందో తెలియదని శశి థరూర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ను విచారిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సి తెలిపారు. ఆమెది హత్యేనని నిన్న పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఈ హత్యా కేసు విచారణ నిమిత్తం ఒక ప్రత్యేక బృందం నేడు రంగంలోకి దిగనుంది. ఎఫ్ఐఆర్ లో ఎవరిని అనుమానితులుగా పేర్కొనలేదని స్పష్టం చేసిన బస్సి కేసుతో సంబంధం ఉన్న అందరినీ ప్రశ్నిస్తామని తెలిపారు. కేసు మూలాల నుంచి దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు వివరించారు. देखिए इस इन्वेस्टिगेशन को अच्छे से करने के लिए हमने एक स्पेशल इन्वेस्टिगेशन टीम बना दी है. स्पेशल इन्वेस्टिगेशन टीम विल बी क्लोजली मॉनिटर्ड बाय डीसीपी साउथ, एडिशनल डीसीपी साउथ, एसीपी और एक इंस्पेक्टर और एसएचओ सरोजनी नगर. ये इस एसआईटी के हिस्से हैं. ये सब मिलकर इसमें जो भी इसमें मुनासिब तफ्तीश है उसको करेंगे और समय समय पर आपको इसके बारे में जानकारी भी दी जाएगी. సునంద విష ప్రయోగం వల్ల మరణించారని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వడంతో హత్యా కేసు నమోదైంది. మరోవైపు శశి థరూర్ అనారోగ్యానికి గురై చికిత్స కోసం కేరళ ఆయుర్వేద చికిత్సాలయంలో చేరారు. ప్రస్తుతం శశి థరూర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. సునంద హత్య కేసు విచారణలో కీలకంగా మారిన శశి థరూర్ ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. సునంద పుష్కర్ హత్య కేసులో విచారణకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. సునంద పుష్కర్ మరణాన్ని హత్యగా నిర్ధారించడంతో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆమెపై ప్రయోగించిన విషయాన్ని ఎయిమ్స్ వైద్య నిపుణులు పోలోనియం అని పేర్కొన్నారు.
ఇది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. పుష్కర్ మరణం తరువాత పోస్ట్ మార్టం కోసం శాంపిళ్లను విదేశాలకు కూడా పంపారు. పోలోనియం వాడిన విషయం అక్కడే నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కాగా అసలు ఆమెది హత్యే అయితే ఇంత లేటుగా నిర్ధారించడానికి కారణాలేంటి అనే ప్రశ్నలు ఉదాయిస్తున్నాయి. మరి ఇప్పటికైనా అసలు నిందితులు చట్టానికి చిక్కుతారో లేదో వేచి చూడాల్సిందే. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్యలో నన్నెందుకు ఇరికిస్తున్నారని పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రశ్నించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న తరార్ ఓ ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడుతూ సునందా పుష్కర్ హత్య వ్యవహారంలో తనను అకారణంగా ఇరికిస్తున్నారని మండిపడ్డారు. హోటల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సునందా మృతిపై వాస్తవాలను వెలికితీయాలంటే హోటల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాలని ఆమె వాదించారు. అసలు దర్యాప్తును వదిలి తన ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ తాను ఐఎస్ఐ ఏజెంట్ అంటూ వ్యాఖ్యలు చేయడం తప్పని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో హై ప్రొఫైల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నందున అసలు వాస్తవాలు బయటకు రావడం లేదన్న రీతిలో ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పారిస్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. బుధవారం సంఘటన మరొక ముందే గురువారం దక్షిణ పారిస్ లో ఓ ఆగంతకుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మృతి చెందారు. ఫ్రాన్స్ ను ఉగ్రవాద భూతం వణికిస్తుంది. పారిస్ మారణకాండ ఘటనపై ఓ పక్క నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరోవైపు దుండగులు రెచ్చిపోతున్నారు. మరోసారి పారిస్ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. హై అలర్ట్ ఉన్నా కూడా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఆటోమేటిక్ రైఫిల్లో కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు మెట్రో రైల్లో పారిపోయాడు. ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. మోంట్రో నగర్ లో జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళా పోలీసు అధికారి మరణించారు. బుధవారం ఉగ్రవాదులు పత్రికా కార్యాలయంపై దాడి చేసి 12 మందిని హతమార్చిన నేపథ్యంలో ఫ్రాన్స్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో పలుచోట్ల ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతంలోని లిమాన్స్ లో ఓ మసీదుపై గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ గ్రనేడ్లు విసిరినట్లు పోలీసులు వెల్లడించారని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఇందులో ఎవరికీ గాయాలైనట్లు ఇంతవరకు సమాచారం అందలేదు. దాంతో పాటు పలు మసీదుల వద్ద కూడా దాడులు జరిగినట్లు తెలుస్తుంది. అటు లియాన్ లోని ఓ మసీదు సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్ లో పేలుడు సంభవించిందని, కానీ ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు బుధవారం నాటి చార్లీ హెబ్డో కార్యాలయంపై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానించిన 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పోలీసుల వద్ద లొంగిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. మిగిలిన 2 నిందితుల కోసం ఫ్రెంచ్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. గురువారం నాడు ఈ 2 ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీళ్లు సాయుధులని, అత్యంత ప్రమాదకరమైన వాళ్లని తెలిపారు. అయితే నిందితులు తమ నుంచి తప్పించుకోలేరని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అణువణువు జల్లెడ పడుతున్నారు. పారిస్ లో ఈఫిల్ టవర్ ను కూడా మూసివేసిన అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అటు చార్లీ హెబ్డో వార్తాపత్రిక కార్యాలయం వద్ద బుధవారం దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారికి స్థానిక ప్రజలు నివాళులర్పించారు. కాల్పులు జరిగిన పత్రికా కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ వార్తల్లో షార్ట్ బ్రేక్. ప్రతిరోజు రోహన్ అల్లరి చేతులు పెరిగిపోతున్న మురికిని తాకుతాయి. అందుకే నేనుంటాను ఎల్లప్పుడూ ముందుగా. సబ్బుని షేర్ చేసుకోవడం అంటే క్రిములను షేర్ చేసుకోవడమే. అందుకే నేను ఎంచుకున్నాను కొత్త డెటాల్ హ్యాండ్ వాష్. అది రక్షణ ఇస్తుంది 100 రోగకారక క్రిముల నుండి. ఇప్పుడు నేనున్నాను 100% ష్యూర్. కొత్త డెటాల్ మల్టీ యూజ్ వైప్స్ ఇప్పుడు పొందండి. డెటాల్ రక్షణ ఎక్కడైనా ఎప్పుడైనా. ఇవైతే పాత పద్ధతులు. ఇది చూడండి. మీ ఇంట్లో మిగతావన్నీ ఈ కాలానికి చెందినవైనప్పుడు మీ టాయిలెట్ క్లీనింగ్ కోసం పాత పద్ధతి ఎందుకు? మీకోసం కొత్త హార్పిక్ ఆల్ ఇన్ వన్. ఇది మరకలను తొలగిస్తుంది, క్రిములను హతమారుస్తుంది, చెడు వాసనను పోగొడుతుంది. ఇక ఇస్తుంది మెరిసే పరిశుభ్రమైన తాజా టాయిలెట్. హార్పిక్ ఆల్ ఇన్ వన్ ఛాలెంజ్. హార్పిక్ పై ఇప్పుడు పొందండి 30% అధికం, పూర్తిగా ఉచితం. త్వరపడండి. We got there, nobody turned up. కీర్తి, ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్, జిడ్డుతనం ప్రతిదీ ట్రై చేసి వీటన్నిటికీ సమూలమైన పరిష్కారం కొత్త డెటాల్ సన్సిల్క్ గ్లో. దీనిలో డెటాల్ యొక్క నమ్మకమైన రక్షణ ఉంది. అది దాక్కుని ఉన్న కల్మషాలను లోపలికంటా శుభ్రపరుస్తుంది. ఇక చందనం కుంకుమ యొక్క మంచి గుణాలు మీ చర్మానికి ఇస్తాయి సహజ మెరుపు. చర్మం ఎంత శుభ్రంగా ఉంటుందంటే సహజంగా మెరుస్తుంది. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ లైవ్ ఆన్ జెమినీ టీవీ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు. డోంట్ మిస్. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం పుణేలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు విద్యార్థులు, ఎన్జీఓలు స్వచ్ఛ భారత్ లో పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్తను ఏరివేశారు. ప్రతి 100 మీటర్లకు ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేస్తామని జవదేకర్ అన్నారు. ज्यादा पैसे मिळत नाही या बारीकेला तेच राहतं इथे. 40 मायक्रॉनच्या सगळीची वर आहे. चला आधी आपलं करा दोघं पण काढू द्या. आज मुझे बहुत खुशी है कि जिस परिसर में मैं पुणे में रहता हूं वही के सभी लोग, सभी सोसाइटीज के लोग, स्कूल के सभी बच्चे और यहाँ जो संस्थाएं हैं, ऑफिस जिनकी है, वो लोग सभी इकट्ठा आकर इस परिसर को सदा स्वच्छ रखने का संकल्प किया है और आज उसकी शुरुआत हुई है. प्लास्टिक, ग्लास और थर्मोकोल ये कचरे के ढेर बनते हैं क्योंकि 15,000 टन रोज प्लास्टिक का कचरा निर्माण होता है. 9,000 टन उसमें से कलेक्ट होता है. 6,000 टन रहता है और रोज 6,000 टन बढ़ता है. ये 2-2 साल रहेगा, 100-200 साल रहेगा. ये बहुत ही भारी विपदा आने वाली है. इसलिए स्वच्छ भारत का निर्माण. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని కలలు కంటున్న కమలనాథులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఉత్తరాదిన సత్తా చాటిన పార్టీని తెలుగు రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఉత్తరాదిన విజయఢంకా మోగించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి మోడీ హవాతో బీజేపీ సత్తా చాటింది. అయితే తెలంగాణలో రాష్ట్ర విభజన నేపథ్యంలో తెరాస ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఏపీలో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీలు కలిసి సీట్లు పంచుకోవాల్సి వచ్చింది. 2014లో యూపీలో 73 లోక్సభ స్థానాలు సాధించింది. అయితే వచ్చే ఎన్నికల నాటికి మోడీ ప్రభంజనం తగ్గవచ్చు. దీనిని ముందుగానే గుర్తించిన అమిత్ షా పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఆ కారణంగానే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. 2019లో కూడా బీజేపీ ఢిల్లీ పీఠ ఎక్కాలంటే ఉత్తరాదిపైనే పూర్తిగా భారం వేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టంగా లేని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలపైన కూడా అమిత్ షా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా 20 లక్షల మెంబర్షిప్ టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందని, అలాగే తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అమిత్ షా మరోసారి సూచించారు. గురువారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణలో ఏం చేయాలనే విషయం వారితో చర్చించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనందున ఇటీవలి వరకు కొంత దూకుడు ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రంతో దోస్తీ దిశగా సాగుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యారలల్ గా వెళ్తూ తెలంగాణలో బీజేపీని బలపరిచే దిశగా అమిత్ షా ఉద్బోధ చేశారని సమాచారం. अभी भारतीय जनता पार्टी का मेंबरशिप ड्राइव चल रहा है. इस बार भारतीय जनता पार्टी ने ऑनलाइन मेंबरशिप करने का निर्णय किया है और हमने लक्ष्यांक रखा है कि देश भर में से 10 करोड़ नागरिकों को हम भारतीय जनता पार्टी के सदस्य बनाएंगे. उसी के तहत मेरा देश भर का दौरा हो रहा है. आज तेलंगाना का दौरा भी मेंबरशिप ड्राइव के रिव्यू और उसको गति देने के लिए. तेलंगाना में भारतीय जनता पार्टी ने 35 लाख सदस्य बनाने का लक्ष्यांक रखा है और मैं आशा करता हूं कि तेलंगाना की जनता इस लक्ष्यांक को सिद्ध करने में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का सहयोग करेगी
और अच्छा प्रतिसाद मेंबरशिप ड्राइव को भी मिल रहा है। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ పార్టీ బలోపేతం పైన బీజేపీ చీఫ్ దృష్టి సారించారు. టీడీపీతో దోస్తీ కొనసాగిస్తూనే మిగతా పార్టీలలో కీలకంగా ఉన్న నేతలు తమ వైపుకు వస్తే చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ చాలా రోజుల క్రితమే కమలం తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నేడో రేపో చేరతానంటున్నారు. ఏపీ నుండి బీజేపీలో చేరేందుకు పెద్ద క్యూనే ఉందని చెబుతున్నారు. బీజేపీ ఎదుగుదల టీడీపీకి ఇబ్బందికర పరిణామమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో 2.5 దశాబ్దాలుగా శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఇటీవల ఎన్నికల్లో పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసి శివసేనను తమ దారికి తెచ్చుకుంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఇప్పటి వరకు పవన్ ప్రధాని మోడీ పాలనపైన ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పైగా బాగుందని కొద్ది రోజుల క్రితం కితాబిచ్చారు. పవన్ ను వదులుకునేందుకు బీజేపీ కూడా సిద్ధంగా లేదు. ఆయన స్థాపించిన జనసేనని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. విలీనం కాకపోయినా పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎదిగేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోందని అంటున్నారు. అమిత్ షా తన ఈ పర్యటనలో బీజేపీ నేతలతో పవన్ అంశంపైన కూడా చర్చించే అవకాశాలున్నాయని చెప్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సెలవు ముగిసిపోయింది. ఆయనకు మంజూరు చేసిన 14 రోజుల ఫర్లాఫ్ ముగియడంతో సంజయ్ దత్ మళ్లీ ఎరవాడ జైలుకు వెళ్లారు. తన ఫర్లాఫ్ పొడిగించాలని సంజయ్ దత్ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించారు. పొడిగింపు విషయమై తాము పోలీసు అధికారులను అడిగామని, అయితే తమకు వాళ్ల నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని మహారాష్ట్ర హోంశాఖ తెలిపింది. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల అనంతరం AK-56 రైఫిల్ ను కలిగి ఉండటం, దాన్ని చట్టవిరుద్దంగా నాశనం చేయడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ ఇటీవలే డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల ఫర్లాఫ్ సెలవుపై బయటకు వచ్చారు. ముంబై నగరంలోని నాగ్పడా ప్రాంతంలో గల ఓ భవనంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో భవనం నుంచి అగ్నికిళ్లలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న ఓ మహిళను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. రామభక్త హనుమాన్ సందడి చేశారు. అందున అయోధ్యలో. అది సాధు పొంగువులంతా రామభజన చేస్తున్న సమయంలో అదేంటి హనుమంతుడు రావడమేంటి అనుకుంటున్నారా? అదేనండి, అంజన్న అవతారమైన ఓ వానరం చేసిన సందడి ఇది. ఇంకే వానర అవతారంలో హనుమంతుడు వచ్చి ఆశీస్సులు అందించారంటూ సాధువులు పులకించిపోయారు. అది అయోధ్యలోని ఓ సభా ప్రాంగణం. అక్కడ స్టేజ్ మీద శ్రీరాముని ఫోటో పెట్టుకుని కొందరు స్వాములు కచేరీకి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో ఓ వానరం అక్కడకు వచ్చింది. వచ్చి రావడంతోనే స్టేజ్ మీద కలియ తిరుగుతూ కాసేపు సందడిగా మారిపోయింది. అంతేకాదండోయ్, స్టేజ్ మీద కూర్చొని కచేరీకి సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రత్యేకంగా వెళ్లి ఇదిగో ఇలా తన ఆశీస్సులు కూడా అందించింది. ఆ వానరం అక్కడితో ఆగిపోలేదు. మరికొంతమందినైతే ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని ముద్దులు కూడా ఇచ్చింది. దీంతో ఆ స్టేజ్ అంతా నవ్వులతో సందడిగా మారిపోయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ, లోకేష్ రాహుల్ శతకాలతో రాణించారు. మరోవైపు టెస్టుల్లో వరుసగా 4 సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. వికెట్ నష్టానికి 71 పరుగుల ఓవర్ నెట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మూడో రోజు మరో 4 వికెట్లు కోల్పోయి 271 పరుగులు జోడించింది. రాహుల్ 110, శర్మ 53, రహానే 13 పరుగులు చేయగా రైనా పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి కోహ్లీ 140 పరుగులతో, సాహా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
the umpire, and then first ball, Suresh Raina having a waft outside off. 14 overs, 2 for 35. Oh! Had their share of luck, missed opportunities. A good shot from Saha. Over the wicket. Continue his 31st over. ఇవి జాతీయ వార్తలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. చూస్తున్నామండి జెమినీ న్యూస్. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ లైవ్ ఆన్ జెమినీ టీవీ ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు. డోంట్ మిస్.